మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో సిఏ దుర్గాంజలి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. యా, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి సాలరీడ్ ఎంప్లాయీస్కి 30% స్లాబ్ రేట్ ట్యాక్స్ అనేది వేయడం జరుగుతుంది కదా. సో మనకి నిజంగానే ఈ ఎంప్లాయీస్కి అంత టేక్ హోమ్ ఉందంటున్నారా? అసలు యాక్చువల్గా మనకి 30% స్లాబ్ రేట్లోకి వచ్చేయడంతో కొంతమంది నిజంగానే అంత టేక్ హోమ్ వస్తుందా అంటే డెఫినెట్గా రాదు. ఎందుకు అంటే 30% స్లాబ్ రేట్లోకి వస్తున్నారంటేనే వాళ్ళు 15 lakh ప్లస్ శాలరీ అయి ఉంటుంది. ఆ 15 lakh ప్లస్ శాలరీ ఓన్లీ బేసిక్ శాలరీయా, ఓన్లీ మనకి శాలరీ ఇంటికి వచ్చే శాలరీయేనా అంటే కాదు. అందులో చాలా బెనిఫిట్స్ పేరుతో, అలవెన్సెస్ పేరుతో, పర్క్విజిట్స్ పేరుతో చాలా బెనిఫిట్స్ యాడ్ అయి ఉంటాయి. బెనిఫిట్స్ యాడ్ చేయడం కూడా, కంపెనీ బెనిఫిట్స్ ఇవ్వడం కూడా తప్పేనా అంటే యాక్చువల్లీ ఆ బెనిఫిట్ మనకి నిజంగా బెనిఫిట్టా కాదా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇయర్ స్టార్టింగ్ లోనే మనకు కొన్ని అలవెన్సెస్ కానీ పర్క్విజిట్స్ కానీ ఇస్తున్నప్పుడు మనకి నిజంగా ఏ బెనిఫిట్ అవసరం అనేది మాత్రమే చూసుకోవాలి. కంపెనీ ఇస్తుంది కదా అని ప్రతిదీ అవైల్ చేసుకుంటే కంపెనీ ఏం చేస్తుంది, ఆ బెనిఫిట్ ని శాలరీగా ఇంక్లూడ్ చేసి శాలరీగా చూపించి దాని మీద టీడీఎస్ కట్ చేస్తుంది. దాని వల్ల మనకి నిజంగా వచ్చే బెనిఫిట్ కంటే, అంటే చూపించే బెనిఫిట్ కంటే చాలా తక్కువ బెనిఫిట్ మనకు వస్తుంది. టేక్ హోమ్ ఏమో తక్కువ ఉంటుంది. చూపించేది ఎక్కువ ఉంటుంది. లెట్స్ సే రెంట్ ఫ్రీ అకామిడేషన్ తీసుకుందాం. అంటే కంపెనీ ఎంప్లాయీస్ కి ఉచితంగా ఫ్రీగా అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అబ్బా గొప్ప విషయమే కదా అనుకుంటాం మనం. కానీ లెట్స్ సే ఆ రెంట్ ఒక పరియాణం 3 lakhs అనుకోండి, అంటే కంపెనీ పే చేస్తుంది, 3 lakhs పే చేస్తుంది. కానీ కంపెనీ ఏం చేస్తుంది, మన శాలరీ ఆల్రెడీ 15 lakhs అనుకుందాం. 15 lakhs అంటే 30% ట్యాక్స్ స్లాబ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం హై శాలరీగా మాట్లాడుకుందాం. 15 lakhs శాలరీ అనుకుందాం మీది. దాని మీద 15% ఈ పర్క్విజిట్ గా ట్రీట్ చేసి, మనకి రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఇస్తున్నందుకు పర్క్విజిట్ గా ట్రీట్ చేసి 15 lakh యాడ్ చేస్తుంది. ఓకే, సో 15 lakhs ప్లస్ 15% అప్రాక్సిమేట్లీ 2,25,000 ఎంత వస్తుంది. ఆ అమౌంట్ యాడ్ అయ్యి 17,20,000 మన శాలరీ కనిపిస్తుంది. అర్థమవుతుందా? ఈ 17 lakh దీని మీద ఆల్రెడీ 30% స్లాబ్ రేట్ లో వచ్చేసి 30% ప్లస్ 4% సెస్ అంటే అప్రాక్సిమేట్లీ 70,000 వేసుకోండి. ఈ సెస్ తో కూడా 600 పడుతుంది. 70,000 వేసుకోండి. 70,000 మనకి టీడీఎస్ డిడక్ట్ అవుతుంది టోటల్ ఎంటైర్ ఇయర్ మీద. అది మనకి కనిపించని ఓకే టీడీఎస్ డిడక్ట్ అయిపోతుంది మనం అనుకుంటాం. సాలరీడ్ ఎంప్లాయీస్ మా వాళ్ళు అనుకుంటారు నాకు టేక్ హోమ్ వచ్చేది చూడండి ఎంత వస్తుంది, నాకే ఇంత టీడీఎస్ డిడక్ట్ అవుతుందంటే అందులో అన్ని ఉంటాయి అన్నమాట. సో మనం డిసైడ్ అవ్వాలి, ఎదర్ మనకి రెంట్ ఫ్రీ అకామిడేషన్ తీసుకోవడం అంటే హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. హెచ్ఆర్ఏ బెనిఫిట్ అంటే మనకు ఆల్రెడీ మనకి ఇష్టం వచ్చిన చోట, మనకి ఇష్టం వచ్చిన ప్లేస్ లో రెంట్ ఉంటూ ఆ ఎక్స్పెన్సెస్ తిరిగి క్లెయిమ్ చేసుకోవడం గవర్నమెంట్ దాంట్లో ఉంటుంది బెటరా. ఇదేది ఎగ్జామ్షన్, దీనికి ఎగ్జామ్షన్ కి మనకి ఎడిషన్ ఉండదు హెచ్ఆర్ఏ అలవెన్స్. సో శాలరీ ఇన్కమ్ కి ఎడిషన్ ఉండదు, కానీ కొంత లిమిట్ వరకు ఎగ్జామ్షన్ నుంచి దాన్ని కూడా యాడ్ చేస్తాడు శాలరీ కంప్లైంట్. బట్ మనం ఏంటంటే ముందే క్యాలిక్యులేట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ మన యాక్చువల్ శాలరీ ఎంత, బేస్డ్ ఆన్ మన యాక్చువల్ రెంట్ ఎంత పే చేస్తున్నాం దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఎట్ ద టైం మనం ఎవ్రీ ఇయర్ డిక్లరేషన్ ఇస్తాం. డిక్లరేషన్ ఇచ్చినప్పుడు అవును నాకు రెంట్ ఫ్రీ అకామిడేషన్ వద్దు, నాకు హెచ్ఆర్ఏ కావాలి, లేకపోతే హెచ్ఆర్ఏ వద్దు నాకు రెంట్ ఫ్రీ అకామిడేషన్ బెనిఫిట్ గా ఉంది, అది తీసుకుని ఏ బెనిఫిట్ అవైల్ అయితే మనకి బెనిఫిషియల్ అయితే దాన్ని తీసుకోవాలి. ఇంకొకటి 10,000 గిఫ్ట్ కూపన్స్ ఇస్తూ ఉంటారు కంపెనీ వాళ్ళు. 10,000 గిఫ్ట్ కూపన్ ఇచ్చారు అనుకున్నాం, 5,000 వరకు మాత్రం ఎగ్జామ్షన్, రిమైనింగ్ 5,000 మళ్ళీ శాలరీ కట్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 5,000 మళ్ళీ యాడ్ చేస్తారు. ఆ 5,000 మీద మనకి ఆల్రెడీ 30% పడుతుంది. అండ్ మళ్ళీ గిఫ్ట్ కూపన్ 10,000 మనం ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలి. ఆ వస్తువు కొనుక్కుంటే 18% జిఎస్టీ కడుతుంది. 100% కొనుక్కోవచ్చు, 18% జిఎస్టీ పడుతుంది. సో 18% ప్లస్ 30% టోటల్ అప్రాక్సిమేట్లీ 3,300 ట్యాక్స్ రూపంలో పోతుంది మనకి కాస్ట్ అనమాట. సో నిజంగా బెనిఫిట్ మనకి 10,000 వస్తుందంటే కాదు, 6,000 చేంజ్ వస్తుంది.
దానివల్ల కానీ సరే బెనిఫిట్ ఎంతో కొంత వస్తుంది అనుకోవచ్చు, కానీ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల అసలు 30% స్లాబ్ రేట్ లోకి వచ్చేస్తున్నాం మనం. అవును అవును అంతకు ముందు 20% వరకు ఉంటుంది, 15 lakhs దాటకపోతే 20%. ఇవన్నీ కలవకపోతే హ్యాపీగా 20% వరకు కట్టుకుని వదిలేవాళ్ళం. ఇవన్నీ ఇంక్లూడ్ వల్ల 10% అడిషనల్ గా మనం ట్యాక్స్ Tax స్లాబ్ లోకి cut వచ్చేసి వస్తుంది. అవన్నీ ఇబ్బంది అవుతుంది. లెట్స్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే వెహికల్స్, కార్ రెంట్ ఫ్రీ కారు, లేకపోతే కార్ మెయింటెనెన్స్ ఇవ్వడమో, లేకపోతే అలౌన్స్ గా ఇవ్వడమో, ఇవ్వడం, లేకపోతే ఎక్స్పెన్సెస్ రీఎంబర్స్ చేయడం, ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ కానీ డ్రైవర్ అవును, ఎక్స్పెన్సెస్ అవును. కానీ రీఎంబర్స్ చేయడం అది అవును. ఉంటుంది. వాళ్ళు ఎలా క్యాల్కులేట్ చేస్తారు? పర్క్విజిట్ కార్ వాల్యూ తీసుకుని దాని మీద డిప్రిషియేషన్ తీసేసి ఇన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అప్రాక్సిమేట్లీ వేసుకుని ఆ కార్ వాల్యూని మనకి పర్క్విజిట్ గా యాడ్ చేస్తారు. Okay. దానికి మనకి డిడక్షన్ మాక్సిమం మనకి, అంటే కారు ఒకవేళ Hmm. మనదే అనుకోండి, ఎంప్లాయీదే కారు, జస్ట్ ఎక్స్పెన్సెస్ అవి తీసుకున్నా. రీఎంబర్స్ చేస్తున్నారు అనుకుంటే 28,800 మాత్రమే మనకి అలవెన్స్ వస్తుంది, ఎగ్జామ్షన్ వస్తుంది. రిమైనింగ్ అమౌంట్ అంతా మన ట్యాక్సిబుల్ లోకి వెళ్ళిపోతుంది. ఎంత రీఎంబర్స్ చేస్తే అంత, అంతా ఎంత రీఎంబర్స్ చేస్తే, ఎంత పెట్రోల్ ఎక్స్పెన్సెస్ రీఎంబర్స్ చేస్తే, ఎంత డ్రైవర్ ఎక్స్పెన్సెస్ రీఎంబర్స్ చేస్తే అంత. లేదు ఎంప్లాయరే కార్ ఇస్తున్నాడు, ఇట్ డిపెండ్స్ అన్నమాట. అది నిజంగా ఎంప్లాయీ పర్సనల్ యూజ్ కూడా వాడుతున్నాడు, ఓన్లీ ప్రొఫెషనల్, ఓన్లీ ఆఫీస్ పర్పస్ మాత్రమే వాడితే కంట్రోల్ ఉంటే ఓకే, ట్యాక్స్ ఏం పడదు. ఓకే మనకి అడిషనల్ గా ట్యాక్స్ లో శాలరీ Add యాడ్ చేయరు. చేసి ఏం చెయ్యరు. ఓకే కానీ కాదు, మిక్స్డ్ యూసేజ్ అని వాళ్ళకి తెలుసు ఉంది అనుకోండి. అవును, మనం అవును. ఏం చేస్తాము, ఆఫ్టర్ ఎంప్లాయీ అనేవాడు మనకు పర్సనల్ కూడా కారు ఉంది కాబట్టి పర్సనల్ కూడా వాడుకోవాలి అనుకుంటారు. కరెక్ట్ మిక్స్డ్ యూజ్ అనేది అప్లై చేస్తారు, మిక్స్డ్ యూజ్ పెట్టేస్తారు. సెలెక్ట్ చేస్తారు, ఓకే అప్పుడు పడుతుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 28,800 మళ్ళీ మొత్తం పడుతుంది. శాలరీలోకి పడిపోతుంది, శాలరీలోకి యాడ్ అవుతుంది. కరెక్ట్ ఇలాగే ప్రతి ఎక్స్పెన్స్ కానీ, ప్రతి ఎలవెన్స్ కానీ, ప్రతి పర్క్విజిట్, మెయిన్లీ పర్క్విజిట్స్, ఇవన్నీ మన శాలరీకి యాడ్ అయ్యి ఆటోమేటిక్ గా 30% ట్యాక్స్ ల్యాబ్ లోకి తీసుకొచ్చి తీసుకోవచ్చు. నిజంగా అంత బెనిఫిట్ తీసుకుంటున్నాం అంటే 100% తీసుకోవట్లేదు. టేక్ హోమ్ అంత కనిపించదు, అందరికి అనుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయాలి అంటే సింపుల్, మన శాలరీ స్ట్రక్చర్ చూసుకోవాలి. మనకు స్టార్టింగ్ లోనే ఇస్తారు కదా శాలరీ స్ట్రక్చర్, అవును బాబు నీకు ఇంత బేసిక్ ఉంటుంది, ఈ పర్క్విజిట్స్ యాడ్ అవుతాయి, ఈ అలవెన్సెస్ యాడ్ అవుతాయి, ఇవన్నీ ఇస్తారు కదా. మనకి నిజంగా ఏది బెనిఫిషియల్ అని మనం స్టార్టింగ్ లోనే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఈసాప్ ఉంటుంది, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ఉంటుంది. ఓకే ఎంప్లాయీస్ కి షేర్స్ ఎలా Shares చేస్తారు ఎట్ ఇస్తారు. కన్సెషనల్ ప్రైస్, దాని వల్ల కూడా డబుల్ టాక్సేషన్ అవుతుంది. ఎందుకు? ఫస్ట్ ఎక్సైజ్ చేసుకునేటప్పుడు, అవును నేను ఆ షేర్స్ తీసుకుంటాను అన్నప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. మనకి ఎంత అయితే వాల్యూ ఉంటుందో ఎక్సైజ్ ప్రైస్, అంటే నేను 200 రూపీస్ 50 రూపీస్ తీసుకున్నాను అనుకోండి, 150 రూపీస్ మీద 150 into 1000 షేర్స్, దాని మీద టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. మళ్ళీ నేను ఆ షేర్స్ ఒకవేళ అమ్మినప్పుడు మళ్ళీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నాకు పడుతుంది. ఇలా డబుల్ టాక్సేషన్ ఉంటుంది. అది నేను నిజంగా అది తీసుకోవాలి అనుకో, అది మంచి కంపెనీ ఏదో తీసుకోవచ్చు, అప్కమింగ్ ఇయర్స్ లో దివాలా తీసే కంపెనీ అనుకోండి, ట్యాక్స్ తప్పే ఉండదు. ఈ టీడీఎస్ డిడక్ట్ అవడం తప్ప, అట్ ద టైమ్ ఆఫ్ ఈసాప్ ఎక్సైజ్ చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ అవడం తప్ప ఏముండదు. సో మనకు నిజంగా అవసరం లేదు అనుకుంటా ఆ ఎక్సైజ్ ఆప్షన్ కూడా అమ్మేయచ్చు. మీకు 1000 అలాట్ చేస్తే మీరు అవైల్ చేసుకోవాలంటే చేసుకోండి, లేదంటే ఆ రైట్ ను కూడా అమ్మేయచ్చు వేరే వాళ్ళు కొనుక్కుంటే, అలా ఉంటుంది. అది ఇట్లాంటివన్నీ కూడా మనకి నిజంగా బెనిఫిట్. ఈ ఏటీసీ డిడక్షన్స్ కొన్ని ఉంటాయి మీకు అబ్జర్వ్, ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ డిడక్షన్స్. ఈ అలవెన్సెస్ పర్క్విజిట్స్ కంటే ఇవి చాలా బెనిఫిషియల్ అన్నమాట. అంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఈఎల్ఎస్ఎస్ కానీ, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ లో చేసుకోవడం కానీ, నేను ఇంతకు ముందు చెప్పిన వాటికంటే ఇవి బెనిఫిట్ ఉంటుంది. వీటిని శాలరీ స్ట్రక్చర్ లో యాడ్ చేసుకోవడం అనేది బెనిఫిషియల్ టు ద ఎంప్లాయీ. సో దట్ మనకి ఏంటి అంటే ట్యాక్స్ లేబ్ అంత కనిపించకుండా, ఎడిషన్స్ అన్ని యాడ్ చేసి అంత కనిపించకుండా మనకి విత్ ఇన్ ద లిమిట్ లో ఉంటుంది. మనకి ట్యాక్స్ ఏమవుతుంది, టేక్ హోమ్ అనేది కొంచెం కనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ. యా హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే
అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.